నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. దొడ్డి తాతారావు బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి. బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావు రాష్ట్రంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి తహసీల్దార్ ఆఫీస్ వద్ద ప్రభుత్వాన్ని నిరసన తెలియజేసి అనంతరం తహసీల్దార్ శ్రీనివాసరావుకి సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం నాయకులు డి సర్వేశ్వరరావు, బి నరసింహారావు, బీవీఎస్ఎల్ నరసింహారావు, వి నాగభూషణం, ఆడెపు ముత్యాలరావు, ఏ నాగేశ్వరరావు, జిఎస్ రాజ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజీజ్ కాకి, అనిల్, పంజారాజు, గోరింట్ల వెంకటేశ్వరరావు, యూత్ నాయకులు బొజ్జా సాయి ప్రణీత్, గాదంశెట్టి కిషోర్ కుమార్, పాసిగంటి సంతోష్, సిహెచ్ వంశీ, మహిళా నాయకురాలు బేతంచెర్ల నర్సవేణి, అంకాల శ్రీనివాసరావు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ డెస్క్. రేపు మీరు కూడా 6 నెలలు రికార్డ్ అవుతారు. మీకు కూడా రూపాయలు రాకపోవచ్చు. కాబట్టి దీన్ని విశ్రాంతి ఉద్యోగులు ఇచ్చిన మెమోరాండాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి తెలియజేస్తారు. చర్ల మండల బీఆర్ఎస్ పార్టీ కమిటీ మరియు చర్ల మండలంలో ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయుల సమస్యలపై మేమందరం కూడా రాష్ట్రంలో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని ఇక్కడ ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరియు MRR కూడా వినతి పత్రం ఇస్తున్నాం. రాష్ట్రంలో అనేక వేల మంది రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు వారికి రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. 2024 నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది ఉద్యోగులు రిటైర్ అయి ఉన్నారు. వారు అనేక మానసిక ఆందోళనతో వారికి రావాల్సిన న్యాయమైన ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక పరమైన రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మానసిక ఒత్తిళ్ళకి గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేసి తనకు వచ్చే జీతాన్ని పొదుపుగా వాడుకుంటూ భవిష్యత్తులో వచ్చే ఈ బెనిఫిట్స్తో అప్పులు తీర్చుకోవచ్చని, పిల్లలకు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయొచ్చని, కుమారులకు ఆర్థిక సాయం చేయొచ్చని అనేక ఆశలతో ఎదురు చూస్తున్న ఈ యొక్క బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆశ నిరాశ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కేఆర్సీ ఇస్తాం, డిఏలు ఇస్తాం, అనేక రకాల హామీలు ఇచ్చి ఈ రోజున హామీలు మర్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించడం జరిగింది. కానీ ఈ రోజున ఆ యొక్క రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అనేక ఇబ్బందులు పడి ఒక కుటుంబం కొంతమందికి అయితే పెన్షన్ లేదు, కొంతమంది ఉద్యోగస్తులకి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు. మరి వాళ్ళ కుటుంబం ఏ విధంగా బతకాలి? ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఉద్యోగం చేసి ప్రజలకు సేవ చేసి ఈ రోజున వాళ్ళ యొక్క బాధలను ఎవరు తీస్తారు? కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరినీ కూడా బెనిఫిట్స్ వెంటనే పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.